హాయ్ అందరికీ నమస్కారం. ఆ తూర్పు ఈ పశ్చిమం. తూర్పు ఒక్కటే కనిపిస్తుంది కదా, పశ్చిమం ఎక్కడా వస్తుంది వీడియో మధ్యలో. ముందైతే ఈ సూర్యభగవానికి గుడ్ మార్నింగ్ చెప్పండి. పొద్దున్నే ఏదో హెల్తీ డ్రింక్ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, చూపిస్తాను చూడండి. ఈ పౌడర్తో నిన్న స్పైసెస్ డికాక్షన్ అని చూపించాను కదా, సేమ్ అదే ఈరోజు పౌడర్ చేశాను. ఈ పౌడర్ రెడీగా లేనప్పుడు విడివిడిగా ఆ స్పైసెస్ వేసినప్పుడు కొంచెం ఎక్కువగానే వాడాల్సి వస్తుంది అని అనిపించింది. పౌడర్గా అయితే ఎసెన్స్ ఎక్కువగా వస్తుంది అండ్ చేసిన ప్రతిసారి ఇవిన్ని అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ అర స్పూనో అవసరాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది కదా అని. అప్పుడే చేసిన ఫ్రెష్ పౌడర్ వల్ల అర స్పూన్ వేయాల్సిన చోట స్పూన్ వేయడం వల్ల ఘాటు ఎక్కువగా అయింది. పాప తాగలేకపోయింది. కోసమని ఆమెకి హనీ ఇచ్చి మొత్తం క్వాంటిటీ కాకుండా హాఫ్ క్వాంటిటీనే తాగమన్నాను. ఈరోజు సోంపు కుంకుమ పువ్వు రేకులు కూడా వేశాను. జీలకర్ర సోంపు మిరియాలు వాము ఒక్కో టేబుల్ స్పూన్ రేషియోలో, లవంగాలు ఓ 10-15, దాల్చిన చెక్క ఆ సైజులో 7-8. కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అదే వేడి మీద కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోగా పశ్చిమాన్ని చూద్దురండి. ఏంటి ఇవి చల్లారేలోపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పట్టిందా? అలా కాదు, ఈ టీని మార్నింగ్ సన్ రైజ్ని చూస్తూ కానీ ఈవినింగ్ సన్సెట్ని చూస్తూ కానీ ఆస్వాదిస్తే ఎంత బాగుంటుంది కదా. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ శొంఠి పొడి వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకొని చల్లారపెట్టుకొని 8 బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు స్పైసీ టీ అనబడే కషాయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.